ఎవరమ్మా మీ ఫేవరెట్? నిఖిల్. ఎందుకు మేడం నిఖిల్? నిఖిల్ బాగా ఆడతారు, అన్ని దాంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే అమ్మ, ఇప్పుడు నిఖిల్ మీరు 95 డేస్ చూస్తున్నారు. అతనిలో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అంటే తన బిహేవియర్ బాగుంటుంది, అంటే తన ఆట తీరు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు నిఖిల్లో? కొన్ని వాట్సాప్ ఫ్లిప్ అవుతుంది. ఫ్లిప్ అవుతూ ఉంటారు. ఓకే మేడం, గౌతమ్ గురించి ఏం చెప్తారు మీరు? గౌతమ్ కూడా కొంచెం ఫ్లిప్ అవుతారు, తను ఇండిపెండెంట్గా సోలోగా ఆడతారు. గౌతమ్ గెలుస్తాడా మరి? విన్నర్ అవుతాడా? చెప్పలేమండి, అవుతే అవ్వచ్చు. ఓకే అమ్మ, నబీల్ ఆఫ్రిద్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ గేమ్ కొంచెం తగ్గిందన్న నిజమేనా? ఫస్ట్ ఇప్పటికి లేదండి, ఆడుతున్నారు, బాగానే ఆడుతున్నారు. అవునా, మరి ఇప్పుడు ఎవరిద్దరి మధ్యలో టాప్ 1 ఉండొచ్చు, టాప్ 1 టాప్ 2? నేనైతే నిఖిల్ ఇంకా అవినాష్ అనుకుంటున్నాను. అవినాష్ గేమ్ మీకు నచ్చిందండి? అవినాష్ అంటే ఆడతారు కానీ అంత నిఖిల్ అంతా కాదు. కమెడియన్స్ కి కప్రా అని చెప్పేసి చెప్పలేమండి, అది ట్విస్ట్ అండి. ఓకే అమ్మ, ఇప్పుడున్న వాళ్ళలో అండ్ బెస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు టాప్ 5 లో? అండ్ వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరు అని చెప్తారు? వరస్ట్ ప్లేయర్ కాకపోతే బెస్ట్ ప్లేయర్ అయితే నిఖిల్ అని చెప్తాను. బెస్ట్ ప్లేయర్ ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు? అంటే చాలా దరిద్రం పోయిందని చెప్పి చాలా మంది ఫీల్ అవుతారు, మీరే ఉంటారు. అమ్మ ప్రేరణ అమ్మాయి కదా, తనకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఒక అమ్మాయి? ప్రేరణ టాప్ 1 లో ఉంటాను మీరు ఎందుకు అనుకోవట్లేదు? ఉంటుంది. ఓకే అమ్మ, ఓకే.